దేశవ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠ రేపుతున్న కర్ణాటక శాసనసభ ఎన్నికల పోలింగ్లో ఓటరు చైతన్యం వెల్లువిరుస్తోంది. ఉదయం నుంచే పోలింగ్ బూత్ల వద్ద ఓటర్లు బారులు తీరారు. పలువురు ప్రముఖులు కూడా ఉదయాన్నే ఓటు వేశారు. శివమొగ్గ జిల్లా సికారిపురాలో ఓటు వేసిన భారతీయ జనతా పార్టీ సీఎం అభ్యర్థి యడ్యూరప్ప ఈ నెల 17న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు ప్రకటించారు. హుబ్లీ సహా కొన్ని చోట్ల ఈవీఎంల్లో సాంకేతిక లోపాలు తలెత్తడంతో అధికారులు వెంటనే స్పందించి చర్యలు చేపట్టారు. మాజీ ప్రధాని జేడీఎస్ జాతీయ అధ్యక్షుడు హెచ్డి దేవేగౌడ హసన్ జిల్లాలోని హోలే నర్సీపురాలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. భార్య కుమారులతో కలిసి వచ్చిన గౌడ బూత్ నెంబర్ 244లో ఓటు వేశారు. తమ పార్టీ అధికారం చేపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. భారతీయ జనతా పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థి యడ్యూరప్ప శివమొగ్గ జిల్లాలోని షికారిపురాలో ఓటు వేశారు. ఎన్నికల్లో విజయంపై ధీమా వ్యక్తం చేసిన ఆయన ఈ నెల 17న ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్నట్లు ఏకంగా ప్రమాణ స్వీకారం తేదీని ప్రకటించారు. 15న ఫలితాలు వెలువడగానే ఢిల్లీకి వెళ్లి ప్రధాని మోదీతో పాటు ఇతర ముఖ్య నేతలను తన ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఆహ్వానించనున్నట్లు యడ్యూరప్ప తెలిపారు. కేంద్ర మంత్రి సదానంద గౌడ పుత్తూరులో ఓటు హక్కు వినియోగించుకున్నారు. మాజీ ముఖ్యమంత్రి భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత జగదీష్ షెట్టర్ హుబ్లీలో ఓటు వేశారు. కుటుంబ సభ్యులతో కలిసి వచ్చి ఓటు హక్కు వినియోగించుకున్నారు. హుబ్లీలో మూరు సావివర మఠ స్వామీజీ గురు సిద్ధ రాజేంద్ర యోగి మహాస్వామి ఓటింగ్లో పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ ఎంపీ శోభా కరాంద్లజే బెంగళూరులోని డాలర్స్ కాలనీలోని సఖీ పింక్ పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు. మహిళల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పింక్ పోలింగ్ కేంద్రంలో ఓటేయడం సంతోషంగా ఉందన్న శోభ తమ పార్టీ 130 స్థానాల్లో గెలిచి అధికారం చేపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. మైసూర్లో యదువీర్ కృష్ణదత్త చామరాజ వడియార్ ఓటు వేశారు. ఓటర్ల వరుసలో వెళ్లి ఆయన ఓటు హక్కు వినియోగించుకున్నారు. కర్ణాటక సీఎం సిద్ధరామయ్య పోటీ చేస్తున్న బాదామి నియోజకవర్గంలోని ఓ పోలింగ్ బూత్లో ఘర్షణ జరిగింది. ఓటరు పత్రాల విషయమై ఇద్దరు యువకుల మధ్య మొదలైన వివాదం వారిద్దరి మధ్య బాహాబాహీకి దారితీసింది. పోలీసుల జోక్యంతో వివాదం సద్దుమణిగింది. జేడీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు కుమారస్వామి పోలింగ్ జరుగుతున్న వేళ బెంగళూరులోని జయానగర్లో ఆది చుంచాన్గిరి మఠాధిపతిని కలిశారు. భార్యతో కలిసి వెళ్లి స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. మరోవైపు బాదామిలో సీఎం సిద్ధరామయ్యపై పోటీ చేస్తున్న భారతీయ జనతా పార్టీ అభ్యర్థి శ్రీరాములు గోపూజ నిర్వహించారు. గోమాతకు పసుపు కుంకుమ పూసి పూజలు చేశారు. ఆ తర్వాత పోలింగ్ కేంద్రానికి వెళ్లి ఓటు వేశారు. హైదరాబాద్, కర్ణాటక ప్రాంతాల్లోని మాన్వి నియోజకవర్గం నుంచి పోలింగ్ సరళిని మా ప్రతినిధి స్వామి కిరణ్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ఉదయం 7 గంటల నుంచే మాన్వి నియోజకవర్గంలో పోలింగ్ కేంద్రాలకు ప్రజలు తరలిరావడం జరిగింది. ప్రస్తుతం 4 గంటలు గడుస్తుంది. ప్రస్తుతం ఇక్కడ మనం మాన్వి పట్టణంలో ఉన్నటువంటి ఒక పోలింగ్ కేంద్రం దగ్గర ఉన్నాం. ఇక్కడ చూస్తే మనకి పోలింగ్ ఓట్లు వినియోగించుకోవడానికి ఓటర్లంతా కూడా క్యూ లైన్లలో నిలబడినటువంటి దృశ్యాలు కనబడుతున్నాయి. అయితే ఉదయం నుంచి కూడా ఇక్కడ పోలింగ్ మందకోడిగా కొనసాగుతుంది. ప్రస్తుతం పోలింగ్ ప్రారంభమై 4 గంటలు గడుస్తుంది. అయితే మాన్వి నియోజకవర్గంలో ఇప్పటివరకు సుమారు 15% వరకు మాత్రమే పోలింగ్ నమోదైనట్లుగా అధికారులు అంచనా వేస్తున్నారు. ఇది ఎస్టీ రిజర్వ్డ్ నియోజకవర్గం. ఈ నియోజకవర్గంలో జేడీఎస్ నుంచి రాజవెంకటప్ప నాయక్, అలాగే బీజేపీ నుంచి శరణప్ప నాయక్, కాంగ్రెస్ నుంచి హంపయ్య నాయక్, అలాగే ఇండిపెండెంట్ గా తనుశ్రీ పోటీ పడుతున్నారు. ప్రధాన పార్టీలతో పాటుగా ఇక్కడ ఇండిపెండెంట్ అభ్యర్థి కూడా వారితో తలపడుతున్నారు. అయితే ఎవరి భవితవ్యం ఏంటనేది మరో 2 రోజుల్లో తేలనుంది. అయితే మాన్వి నియోజకవర్గం మొత్తంలో ఉదయం నుంచి ప్రారంభమైనటువంటి పోలింగ్లో ఎక్కడా కూడా అవాంఛనీయ సంఘటనలు జరగలేదు. కాకపోతే జక్కుల దిన్నెలో మాత్రం 8:45 వరకు పోలింగ్ అసలు ప్రారంభం కాలేదు. అలాగే బల్లకట్టి బసవన్న క్యాంపులో ఒక 1 అవర్, 1 గంట సేపు పోలింగ్ ఆలస్యం జరిగింది. ఈ రెండు కూడా సాంకేతిక కారణాల వల్ల, ఈవీఎంలో చోటు చేసుకున్నటువంటి సాంకేతిక కారణాల వల్ల పోలింగ్ ఆలస్యం జరిగింది. పట్టణాలతో పోల్చుకుంటే పల్లెల్లో మాన్వి నియోజకవర్గంలో ఇప్పటికీ కూడా ఓటర్లు ఓటు వేసేందుకు ముందుకు రావట్లేదు. చాలా చోట్ల కూడా మందకోడిగానే పోలింగ్ కొనసాగుతోంది. గత ఎన్నికల్లో పోల్చుకుంటే మాన్వి నియోజకవర్గంలో సుమారు 64%
పోలింగ్ జరిగింది. ఈసారి కూడా అదే స్థాయిలో పోలింగ్ జరుగుతుందని చెప్పేసి అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే ఈ పోలింగ్ని పెంచడానికి అధికారులు అంటే ఎన్నికల కమిషన్ అధికారులు చాలా రకాలుగా విస్తృత ప్రచారం నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా క్యాంపులు నిర్వహించడము, అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయడం, ఇవన్నీ చేసినా కానీ పోలింగ్ శాతం మరింత అంటే పెరుగుతుందని చెప్పేసి అధికారులు అంచనా వేస్తున్నా. ప్రస్తుతం జరుగుతున్నటువంటి పోలింగ్ సరళిని పరిశీలిస్తే ఇప్పటికీ పట్టణాల్లో తప్ప పల్లెల్లో ఎక్కడ కూడా ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు రాని పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా ఎండ తీవ్రత ఉన్నటువంటి దృష్ట్యా మహిళలు ఉదయాన్నే ఓట్లు వేసేందుకు ఎక్కువ మంది మనకు కనిపిస్తున్నారు. చాలా చోట్ల పోలింగ్లో క్యూ లైన్లో నిలబడ్డ వాళ్ళ సంఖ్య చాలా తక్కువ సంఖ్యలో కనబడుతుంది. ఓన్లీ మాన్వి పట్టణంలోనే ప్రస్తుతం ఇలా పరిస్థితి ఉంటే పల్లెల్లో ఇంకా తక్కువగా ఉందని చెప్పేసి అంచనా వేస్తున్నారు. మొత్తంగా చూస్తే ప్రస్తుతానికి రాయచూరు జిల్లాలో కొన్ని చోట్ల ఈవీఎంలు మరాయించడం మినహా ఎక్కడా కూడా అవాంఛనీయ సంఘటనలు జరగలేదు. ప్రస్తుతానికైతే రాయచూరు జిల్లా వ్యాప్తంగా కూడా అన్ని నియోజకవర్గాలు మొత్తం 7 నియోజకవర్గాల్లో ఈ పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. సమస్యాత్మకమైనటువంటి ప్రాంతాలు సుమారు మొత్తం 1800 కేంద్రాల్లో 900 కేంద్రాలని సమస్యాత్మక ప్రాంతాలకు గుర్తించిన ఇప్పటివరకు ఎక్కడ కూడా అవాంఛనీయ సంఘటనలు నమోదు కాలేదు. ఇది ప్రస్తుతం మాన్వి నియోజకవర్గంలో పోలింగ్ సరళి. ఓటు స్టూడియో. ధన్యవాదాలు స్వామి కిరణ్. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల పోలింగ్నకు సంబంధించి బెంగళూరు నుంచి మరిన్ని వివరాలు మా ప్రతినిధి నాగేశ్వరరావు ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. కర్ణాటక పోలింగ్కు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడిప్పుడే క్రమక్రమంగా ఊపందుకుంటూ ఉంది. ఉదయం 9:30 గంటల సమయానికి 11% పోలింగ్ నమోదైంది. ఇప్పుడు తాజా వివరాలు రావాల్సి ఉంటుంది పోలింగ్ శాతానికి సంబంధించి. ఇక ఉదయం నుంచి మందకొడిగా ఓటింగ్ జరుగుతున్నటువంటి బెంగళూరులో కూడా ఇప్పుడిప్పుడే పోలింగ్ ఊపందుకుంటుంది. ప్రస్తుతం మనం సదాశివనగర్లో ఉన్నటువంటి నాగసేన స్కూల్లో ఉన్నటువంటి పోలింగ్ బూత్ వద్ద ఉన్నాం. ఇక్కడ చూసినట్లయితే 2 చోట్ల కూడా ప్రత్యేకంగా ఈసారి ఎన్నికల కమిషన్ ప్రత్యేకంగా పింక్ పోలింగ్ బూత్ను కూడా ఏర్పాటు చేసింది. మనం బయట చూసినట్లయితే గులాబీ కలరు బెలూన్లో ఏర్పాటు చేశారు. ప్రధానంగా ఇది మహిళా పోలింగ్ సిబ్బంది, మహిళా సెక్యూరిటీ సిబ్బంది ఉండి మహిళల కోసం ఓటింగ్కి వచ్చే మహిళలకు చాలా ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించేందుకు ఇది ఏర్పాటు చేశారు. ఈ పోలింగ్ బూత్లన్నింటినీ కూడా అలంకరించడం కూడా జరిగింది. లోపల నుంచి కూడా ఎక్కువ మంది మహిళలు దీంట్లో పాల్పంచుకుంటున్నారు. ఇవాళ చూసినట్లయితే ఎక్కువ శాతం మ్యామ్ 1 second, did you contest the vote? Yes, I did. First time Election Commission introducing the pink polling booths. Did you contest in that? How do you feel? It's different, I guess. We got to see who we voted for, which is a good thing. VVPAT. The VVAPT. Yeah. What about you talking about this pink polling booth? Only ladies were the election officers and all the things. There were no only ladies officers. I mean, there is a lady officer, but the rest are men. So it is. Did you contest in the other side polling booth or this? I contested in this side polling booth. Pink booth, yes. Okay. First time Election Commission introduced that all the persons in the booth are ladies. How do you feel about that? It's good. We had one lady, and it was very encouraging. It's a good thing that they have a ladies booth as well. ఉదయం నుంచి చూస్తున్నట్లయితే బెంగళూరులో ఎక్కువగా యువత కూడా పోలింగ్లో పార్టిసిపేట్ చేసినట్లుగా కనిపిస్తుంది. Yeah, this is the second time I'm voting, and I think it's very important to go out and cast your vote. So, and with the pink polling booths, with all it being just ladies, I think it's a very good initiative done this time. So, yeah, I'm looking forward to going and casting my vote. బెంగళూరులో ఉదయంతో పోల్చుకుంటే ఉదయం 9:30 గంటల వరకు కేవలం 5 నుంచి 6% మాత్రమే పోలింగ్ నమోదైంది. ఇప్పుడు చూస్తే కొంచెం పోలింగ్ శాతం పెరుగుతున్నట్లుగా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే మొత్తం మీద 89 లక్షల మంది ఓటర్లు బెంగళూరు నగరంలోనే ఉన్నారు. దాదాపుగా 12% సీట్లు, అంటే మొత్తం 224 సీట్లలో 12% సీట్లు, 28 సీట్లు బెంగళూరు నగరంలో ఉన్నాయి. 18% ఓటర్లు బెంగళూరు నగరంలో ఉన్నారు. సో రాజకీయ పార్టీలకు కూడా బెంగళూరు నగరం అనేది చాలా కీలకం. ఇక్కడ ఓటింగ్ ప్రతిసారి కూడా తక్కువగా నమోదవుతుంది. కిందటిసారి 2013 ఎన్నికల్లో 52.8% మాత్రమే పోలింగ్ నమోదైంది. ఈసారి మాత్రం చాలా వరకు బెంగళూరుకు సంబంధించినటువంటి ప్రజా సంఘాలు, వివిధ రకాల సంఘాలన్నీ కూడా ప్రజలను జాగృతం చేయడానికి ప్రయత్నాలు చేశాయి. సిటిజన్స్ ఫర్ బెంగళూరు, అలాగే సివిక్ సంస్థ, అలాగే మిగిలిన బెంగళూరు అపార్ట్మెంట్స్ అండ్ ఫెడరేషన్ తదితర సంస్థలన్నీ కూడా పెద్ద ఎత్తున ఓటింగ్లో పాలు పంచుకోవాలి, నగరానికి సంబంధించినటువంటి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చేందుకు కానీ లేకపోతే ప్రజల సమస్యలను రాజకీయ పార్టీలు పట్టించుకోవడం
కోసం ఎన్నికల్లో పాల్గొనడం, ఓటు వేయడం తప్పనిసరి అని ఈ సంఘాలన్నీ కూడా భావించాయి. ఎన్నికలకు ముందు ఎన్నికల షెడ్యూల్ విడుదలైన తర్వాత అభ్యర్థులందరితో కూడా చాలా వరకు చాలా కాలనీల్లో, చాలా నియోజకవర్గాల్లో ఎక్కడికక్కడ స్థానికంగా ఉన్నటువంటి అభ్యర్థులతో చర్చా వేదికలు కూడా నిర్వహించి తాము ఓటింగ్లో పాలు పంచుకుంటామని చెప్పారు. అందుకు తగ్గ ఫలితం ఈసారి బెంగళూరులో కనిపిస్తుందేమని చూడాలి. ఎందుకంటే ప్రతిసారి 52 నుంచి 55% మాత్రమే పోలింగ్ నమోదయ్యే బెంగళూరులో ఈసారి ఎక్కువగా పోలింగ్ నమోదవుద్దని రాజకీయ పరిశీలకులందరూ కూడా భావిస్తున్నారు. ఇది బెంగళూరు సంగతి పక్కన పెడితే మిగతా చోట్ల అన్ని చోట్ల కూడా ఉదయం నుంచి కూడా ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో అయితే ఉదయం నుంచి కూడా పోలింగ్ బాగా జరుగుతుంది. ప్రధానంగా మైసూరు జిల్లాల్లో, పాత మైసూరు జిల్లాల్లో 55 పైగా కాన్స్టిట్యున్సీలు ఉన్నాయి. అలాగే కోస్తా తీరం, మంగళూరు తదితర కోస్తా తీర ప్రాంతాల్లో కూడా ఉదయం నుంచి కూడా పోలింగ్ ఊపందుకుంటూనే ఉంది. అక్కడ 10 నుంచి 15% పైగానే పోలింగ్ శాతం నమోదైంది. ఉదయం 9:30 గంటల సమయానికి ఆ ప్రాంతంలో ఎక్కువగా పోలింగ్ నమోదైంది. ఇక నగరానికి వచ్చినట్లయితే ఆర్ఎంవి స్టేజ్ 2 ఉన్నటువంటి ఒక పోలింగ్ బూత్లో ఏ పార్టీకి ఓటు వేసినా కూడా మేట నొక్కితే అన్ని ఒకే పార్టీకి వెళ్తుంది అని ఒక ఓటరు ట్వీట్ చేయడం కలకలం రేపింది. అక్కడ ఎన్నికల సంఘం దృష్టికి కూడా ఈ విషయం వెళ్ళింది. దీంతో కొద్దిసేపు అక్కడ గందరగోళం నెలకొంది. అక్కడ ఉన్న ఓటర్లందరూ కూడా కొంచెం అనుమానాలు వ్యక్తం చేయడం జరిగింది. ఇకపోతే మిగిలిన ప్రాంతాల్లో జరుగుతున్నటువంటి ఓటింగ్ పట్ల మాత్రం ఇప్పుడు కూడా మనం ఒకరితో మాట్లాడడం, వీవీపీటీలను ఏర్పాటు చేయడం ద్వారా తాము ఎవరికి ఓటు వేశామో అక్కడ కనిపిస్తూ ఉంది. దానికి సంబంధించిన స్లిప్ కూడా అక్కడ ఉండడంతో ఓటర్లు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇక ప్రధానంగా ఈసారి ఎన్నికల కమిషన్ తీసుకున్నటువంటి ఒక మంచి ప్రయత్నం పింక్ పోలింగ్ బూత్లను ఏర్పాటు చేయడం. దాదాపుగా 450 పోలింగ్ బూత్లను కేవలం మహిళా సిబ్బందితోటి ఏర్పాటు చేశారు. ఇక్కడికి మహిళలు ఓటు హక్కును వినియోగించుకొచ్చే మహిళలందరూ కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఓటు హక్కును వినియోగించుకునేందుకు వీలుగా ఇక్కడ ఏర్పాటు చేశారు. ఇక మిగిలిన ప్రాంతాల్లో చూసుకున్నట్లయితే ఇప్పటి వరకు ఈ ప్రధానంగా బెంగళూరుతో పాటు దక్షిణ కన్నడ జిల్లాల్లోనూ కర్ణాటక కోస్తా ప్రాంతాల్లోనూ ముఖ్యమైన నేతలందరూ కూడా ఓటు హక్కును వినియోగించుకున్నారు. హసన నియోజకవర్గంలో మాజీ ప్రధాని, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి దేవేగౌడ, ఆయన కుమారుడు రేవన్న ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రస్తుత కర్ణాటక ముఖ్యమంత్రి మరికొద్ది సేపట్లో వరుణ నియోజకవర్గంలో 11:30 గంటల సమయంలో ఆయన ఓటు హక్కును వినియోగించుకుంటారని పార్టీ వర్గాలు చెప్పాయి. వరుణ నియోజకవర్గంలో ఆయన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇక బీజేపీకి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి అభ్యర్థి యడ్యూరప్ప షికారిపురాలో కూడా ఆంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు చేసి తమ పార్టీ గెలుస్తుందనే విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. అలాగే ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పోటీ చేసినటువంటి మరొక నియోజకవర్గం ఉత్తర కర్ణాటకలో ఉన్నటువంటి బదామిలో కూడా అక్కడ ఆయన ప్రత్యర్థిగా ఉన్నటువంటి శ్రీరాములు ప్రత్యేక పూజలు చేశారు. ఆయన కూడా అక్కడ తన గెలుపై విశ్వాసం వ్యక్తం చేస్తూ ఉన్నారు. మొత్తం మీద చూసుకున్నట్లయితే ప్రధానంగా రాజకీయ పార్టీల మధ్య హోరాహోరీ పోరు కనిపిస్తూ ఉంది. ఓటర్లను ఆకట్టుకోవడానికి చాలా ప్రయత్నాలు చేశారు. చాలా వరకు హామీలు మేనిఫెస్టోల పరంగా కానీ వ్యక్తిగతంగా కానీ చాలా హామీలు ఇచ్చారు. ఈ ప్రయత్నాలన్నీ ఎంతవరకు ఫలించాయి, రేపు కన్నడ పీఠం మీద ఎవరు కూర్చోబోతున్నారనేది ఇవాళ ఓటర్లు తేల్చేయబోతున్నారు. దానికి సంబంధించి పోలింగ్ కూడా జరుగుతూ ఉంది. ప్రస్తుతానికి క్రమక్రమంగా ఊపందుకుంటుంది కర్ణాటకలో ఉన్నటువంటి తాజా పరిస్థితి. కెమెరామెన్ కేశవ్తో నాగేశ్వరరావు, ఈటీవీ న్యూస్. బెంగళూరులో కాస్త మందకొడిగా సాగుతున్నప్పటికీ కర్ణాటకలో శాసనసభల ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఇక బళ్ళారి ప్రాంతంలోని ఓటింగ్ సరళిని మా ప్రతినిధి శ్యామ్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ఎండలు బాగా ఎక్కువగా ఉన్నాయి. 11 గంటలైనా కూడా ఎండలను ఏమాత్రం లెక్క చేయకుండా ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు తరలి వచ్చి ఓటింగ్ చేస్తున్నారు. ప్రస్తుతం మనం బళ్ళారి సిటీలో ఉన్నటువంటి గవర్నమెంట్ ఫస్ట్ గ్రేడ్ కాలేజీలో ఉన్నాము. ఇక్కడ ప్రత్యేకంగా పింక్ పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. పింక్ అంటే ఇది మహిళలకు సింబల్ గా ఇది చెప్తారు. ప్రత్యేకంగా మొదటిసారి దేశంలో ఈ పింక్ పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. మొత్తం బళ్ళారి జిల్లాలో 17 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. బళ్ళారి సిటీలో 5 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. ప్రస్తుతం మనతో పాటు ఇక్కడ మొదటిసారి ఓటు హక్కును వినియోగించుకున్న అమ్మాయిలు ఉన్నారు. మీకు ఎట్లా అనిపిస్తుంది అమ్మా? మొదటిసారి మీరు ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు కదా, ఎట్లా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉంది. అమ్మాయిలు కానీ సపరేట్ పింక్ బూత్ పెట్టినారు. కంఫర్ట్ గా ఉన్నాము. ఫస్ట్ టైం ఓట్ చేశాను. ఐఎమ్ హ్యాపీ. ఇంత ముందు చేయలేదు కదా, ఫస్ట్ టైం మీరు చేశారు. ఎట్లా అనిపిస్తుంది? థ్రిల్లింగ్ అనిపిస్తుందా? ఎట్లా అనిపిస్తుంది? ఎక్సైటెడ్ గా ఉంది. హ్యాపీ. మీరు చెప్పండి అమ్మా. వెరీ ఎక్సైట్మెంట్ టు ఓట్ ఫర్ దిస్ ఫస్ట్ టైం. చాలా హ్యాపీగా ఉంది. పింక్ బూత్ అని పెట్టారు మా కోసము ఓట్ చేయాలని. చాలా ఆనందంగా ఉంది. ఫస్ట్ టైం ఇట్లాంటి పింక్ బూత్ ని పెట్టారు. ఇట్లా ఓన్లీ అమ్మాయిలకు మాత్రమే కదా? ఓన్లీ అమ్మాయిలకే. మీరు చెప్పండి అమ్మా. ఐఎమ్ ఫీలింగ్ హ్యాపీ ఫర్ దిస్. ఫుల్ హ్యాపీ ಆಗ್ತಿದೆ బికాస్ ఫస్ట్ టైం ఐఎమ్ ఓటింగ్ ఫర్ దిస్. ఎక్సైటెడ్. ఓకే, థ్యాంక్ యూ. వీళ్ళు అమ్మాయిలు మొదటిసారి ఓటు హక్కును వినియోగించుకున్నారు. మొదటిసారి వినియోగించుకోవడమే కాదు, ప్రత్యేకంగా మహిళలకు, అమ్మాయిలకు ఏర్పాటు చేసినటువంటి ఈ పింక్ పోలింగ్ కేంద్రంలో వీరు వినియోగించుకున్నారు. మనం చూడొచ్చు, మహిళలు వీరు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా మహిళలకు ప్రత్యేకంగా
ఈ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇక్కడ లోపల సిబ్బంది ఇక్కడ కర్ణాటక వ్యాప్తంగా ఇట్లాంటివి చేశారు. అంటే మహిళల ఓటు శాతాన్ని పెంచే ఉద్దేశంతో ఇట్లాంటివి ఏర్పాటు చేశారు. దీంతో పాటు అన్ని ఏర్పాట్లు కూడా ఈ పోలింగ్ కేంద్రానికి వచ్చే వారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఈ మంచినీరు కానీ లేదా షామియానాలు కానీ ఇట్లాంటివి నీడ కోసం ఇట్లాంటి అన్ని ఏర్పాట్లు చేశారు. ఇక్కడ బళ్ళారి సిటీ, బళ్ళారి రూరల్తో పాటు మొత్తం బళ్ళారి జిల్లాలో 9 నియోజకవర్గాలు ఉన్నాయి. 9 నియోజకవర్గాల్లో కూడా ఉదయం నుంచి ప్రశాంతంగా ఎన్నికలు సాగుతున్నాయి. దాదాపు 15% పైగా ఇప్పటి వరకు ఉన్న లెక్కల ప్రకారం 15% పైగా ఈ ఓటర్ శాతం నమోదైంది. దీంతో పాటు సాయంత్రం వరకు ఈ ఎన్నికలు జరుగుతాయి. అయితే ఎండలు ఎక్కువగా ఉన్నాయి, ఈ ఓటర్లు తక్కువగా వస్తారని అంచనా వేసినా కూడా ఓటర్లు ఏమాత్రం తగ్గలేదు. ఈ ఎండను సైతం లెక్క చేయకుండా ఈ ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఈ మొత్తానికి ఇంతవరకు ఇప్పటి వరకు అయితే మనకు ఒక కంప్లైంట్ వచ్చింది. ఇది అదే పోలీసులకు అధికారులకు కూడా ఒక కంప్లైంట్ వచ్చింది. ఒక బళ్ళారి సిటీలో ఉన్నటువంటి బీజేపీ అభ్యర్థి తమ స్లిప్ను, పింక్ స్లిప్ని, ఒక స్లిప్ని ఓటర్లకు పంపిణీ చేశారు. అంటే తమకే ఓటు వేయాలన్న సంకేతాన్ని ఇస్తూ డబ్బులు పంపిణీ చేసి ఈ స్లిప్పులు మంజూరు చేశారు. అవి పెద్ద ఎత్తున కలకలం రేపుతున్నాయి. దీని మీద ఎన్నికల సంఘానికి కూడా ఫిర్యాదు చేస్తామని చెప్పి కొన్ని పార్టీలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. మొత్తానికైతే ఇప్పటి వరకు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగలేదు. ప్రశాంత వాతావరణంలో బళ్ళారి జిల్లా వ్యాప్తంగా ఎన్నికలు జరుగుతున్నాయి. కెమెరామెన్ శేషుతో శ్యామ్, ఈటీవీ న్యూస్, బళ్ళారి. ఓవర్ టు స్టూడియో. పోలింగ్ స్లిప్ల పేరుతో భారతీయ జనతా పార్టీ ప్రచారం చేస్తోందంటూ పిరమిడ్ పార్టీ అభ్యర్థులు ఆరోపిస్తున్నారు. బళ్ళారిలో అలాంటి స్లిప్లపై ఫిర్యాదు చేశామని పిరమిడ్ పార్టీ అభ్యర్థి విజయలక్ష్మి తెలిపారు. నేను కొన్ని బూతులకి ఇన్స్పెక్షన్ వెళ్ళినప్పుడు ఆ బూతుల్లో ప్రతి ఒక్క పర్సన్ దగ్గర ఇటువంటి స్లిప్పులు చూడడం జరిగింది. నేను ఈ స్లిప్పులు చాలానే కలెక్ట్ అయి ఉన్నాయి మా దగ్గర. వాళ్ళు అడిగినప్పుడు వాళ్ళ ఏజెంట్లు వచ్చి ప్రతి చోట స్లమ్ ఏరియాస్లో ఇటువంటి స్లిప్పులు, ఈ స్లిప్ ఇవ్వడం పొరపాటు లేదు, కానీ దీన్ని జాయింట్ చేసి పబ్లిక్ని మిస్గైడ్ చేయడం అనేది చాలా చాలా పొరపాటు. వాళ్ళ ఇండిపెండెన్స్ వాళ్ళకు ఉండాలి, ఎవరి స్వేచ్ఛ వాళ్ళకు ఉండాలి. పబ్లిక్కి ఫర్ ఎవ్రీ పర్సన్ వాళ్ళ ఓటు హక్కుని సద్వినియోగపరుచుకునే హక్కు వాళ్ళకు ఉండాలి. కానీ ఇటువంటి స్లిప్పులు ఇచ్చి వాళ్ళని అన్నాలెడ్జ్ పీపుల్ని మిస్గైడ్ చేయడం అనేది చాలా 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 పొరపాటు. సో మేము ఆల్రెడీ అక్కడ పోలీసు స్టాఫ్ వచ్చినప్పుడు వాళ్ళకు కూడా చూపించాము. వాళ్ళందరూ అలర్ట్ అయ్యి అక్కడ ఆ బూత్ దగ్గర నలంద స్కూల్ అని ఇక్కడ బళ్ళారిలో ఆ బూత్ దగ్గర పోలీసులందరూ కూడా అలర్ట్ అయ్యి ఈ స్లిప్పులన్నీ టేర్ చేయడం జరిగింది. కానీ ఇంకా చాలా బూతుల్లో ఎక్కడికి వెళ్తుంటే అక్కడ కూడా ఇటువంటి స్లిప్పులే కనిపిస్తూ ఉన్నాయి. కానీ ఇలా మిస్గైడ్ చేయడం అనేది చాలా చాలా పబ్లిక్ని చాలా ట్రాప్ చేస్తున్నారు అనేది మాత్రం తెలుస్తుంది. కర్ణాటక సీఎం సిద్ధరామయ్య పోటీ చేస్తున్న బాదామి నియోజకవర్గంలో ఘర్షణ చోటు చేసుకుంది. ఓటర్ స్లిప్ల విషయమై ఇద్దరు యువకుల మధ్య వివాదం చెలరేగి రోడ్డుపై బాహాబాహీకి దిగారు. బాదామి చాళుక్యనగర్లోని పోలింగ్ కేంద్రం వద్ద జరిగిన ఘటన పోలీసుల జోక్యంతో సద్దుమణిగింది. ఓటర్లు ఇక్కడికి అడపాదడప ఓటర్లు తుముకూరు సిద్ధగంగా మఠం అధిపతి శివకుమారి స్వామీజీ ఓటు హక్కు వినియోగించుకున్నారు. 111 ఏళ్ల వయసులోనూ ఆయన ఉత్సాహంగా పోలింగ్లో పాల్గొన్నారు. సిద్ధగంగా మఠం ఆవరణలోని పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు.
మహిళల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పింక్ పోలింగ్ కేంద్రంలో ఓటు వేయడం సంతోషంగా ఉందని ఎంపీ శోభా కరాంద్లాజే అన్నారు. బెంగళూరు డాలర్స్ కాలనీలోని సఖీ పింక్ పోలింగ్ కేంద్రంలో ఓటు వేసిన శోభ భారతీయ జనతా పార్టీ 130 స్థానాల్లో విజయం సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. బెంగళూరు ఆర్వీఎం స్టేజ్ 2లోని పోలింగ్ కేంద్రంలో ఈవీఎం ట్యాంపరింగ్ జరిగినట్లు కాంగ్రెస్ ఆరోపించింది. ఈవీఎం ట్యాంపరింగ్ పై ఎన్నికల అధికారులకు కాంగ్రెస్ ఫిర్యాదు చేసింది. ఏ బటన్ నొక్కినా ఒకే గుర్తు వస్తున్నట్లు కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని నేపాల్ పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ కర్ణాటక ఓటర్లకు పిలుపునిచ్చారు. ప్రియమైన కర్ణాటక సోదర సోదరీమణులారా, ఇవాళ జరుగుతున్న ఎన్నికల్లో అందరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని, ముఖ్యంగా యువత ఓటు వేసి ప్రజాస్వామ్య స్ఫూర్తిని చాటాలని మోదీ ట్వీట్ చేశారు. ప్రధాని మోదీ ఎన్నికలు జరిగిన ప్రతిసారి సామాజిక మాధ్యమాల ద్వారా ఓటు హక్కు వినియోగించుకోవాలని ప్రజలకు పిలుపునిస్తూ ఉంటారు.